ధన్యవాదాలు నరసింహులు గారు. మన అందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మ గౌరవానికి సంకేతం, నమ్మిన సిద్ధాంతం కోసం మడమెత్తిప్పనటువంటి యోధుడు, రాజకీయ చిత్రపటంలో ఎంతో మందికి రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్ముడు, సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందినటువంటి మన అన్న వెండి తెరపై ప్రేక్షకులను అలరించి సువర్ణ పాలనతో ప్రజలకు అందించి దేశ రాజకీయాల్లోనే అత్యద్భుత శక్తిగా ఎదిగినటువంటి చరిత్రలు ఇచ్చినటువంటి యుగ పురుషుడు, మనందరి నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మహానాడు వేదిక ద్వారా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని కార్యకర్తలందరికీ కూడా ఆయన తాలూకా జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తదుపరి ఈ యొక్క తీర్మానం మీద మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు నందమూరి తారక రామారావు గారి అభిమాని అయినటువంటి గద్దె బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బాబురావు ఒక్క నిమిషం ఉండు, మాట్లాడు దగ్గరగా ఒక్క సెకండ్ అనౌన్స్మెంట్. ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ సన్ ఆఫ్ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి 5,25,000 రూపాయలు, బొజ్జల మాధవరెడ్డి బనగానపల్లి ఒక 10,000 రూపాయలు, గొల్లపల్లి సూర్యారావు ఎమ్మెల్యే 1,00,000 రూపాయలు, అదే మరి గోమద్ దాస్ 63వ వార్డు గాజువాక 5,000 రూపాయలు. వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించాలి. అదే మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 25 లక్షల రూపాయలు చెక్ కూడా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన ఇతర గౌరవ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున నందమూరి తారక రామారావు గారికి పుట్టినరోజు సందర్భంగా నివాళులు అర్పించేకి దానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, తెలుగు గడ్డ మీద తెలుగు బిడ్డగా పుట్టి తెలుగు నేలకు, ప్రపంచానికి తెలుగు వాడిని, నాడిని, వేడిని చూపించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి మీ అందరి తరపున నివాళులు అర్పించుకుంటూ, ఆయన పార్టీ పెట్టి 9 మాసాల్లో ప్రపంచంలోనే తిరుగులేని అధికారాన్ని 200 పై సీట్లతో గెలిపించుకుని అంతా కొత్త వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన నినాదం సమాజమే దేవాలయం, పేద మానవుడే దేవుడు. ఆ నినాదంతోనే ఆయన బడుగు బలహీన వర్గాల వారికి దగ్గరై ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆత్మస్థైర్యం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించి రాజు లేని రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి రాజుగా రోజుకి 16 గంటలు, 18 గంటలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఆయన పేరుతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత లోకేష్ బాబు గారు ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి మా కుటుంబం 5గురం కాదు 75 లక్షల మంది కుటుంబం మాది అని నిరూపించిన ఘనత ఆయనది. అయితే నేను చీపురిపల్లిలో ఒక పేద కుటుంబంగా బ్రతుకు తెరువు కోసం వచ్చి
118 ఓట్లున్న మా కులం ఓట్లున్న నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి శాసనమండలి సభ్యుడిగా చేశానంటే ఆయన పెట్టిన రాజకీయ భిక్ష చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఘనత. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇందాక జనార్దన్ గారు చెప్పారు 2 నిమిషాలు మాట్లాడమని. 2 నిమిషాలే మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన పేపర్లో చూసాం, 24వ తారీఖున హైదరాబాద్లో తెలంగాణ మహానాడుకు వెళ్ళి తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుంది అని. సార్, తెలుగుదేశం ఎప్పుడో చరిత్ర సృష్టించింది. అందరికన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందరికన్నా ప్రతిపక్షంలో బాబురావు గారు ఒక్క సెకండ్. అందరూ కూడా నేను మిమ్మల్ని కోరేది స్పీకర్స్ అంతా 3-4 మినిట్స్. ఎందుకంటే ఈరోజు మళ్ళీ హెవీ అజెండా ఉంది. ఎఫెక్టివ్గా ఉండాలి. 2 మినిట్స్ సార్. అందరూ ప్రిపేర్ అయి రావాలి. 2-3 నిమిషాల్లో మీరు చెప్పాలనుకుని చెప్పి ముగించాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ అందరికీ అవకాశాలు రావు. రెండోది లేట్ కాకూడదు. మీరు మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఒక ఊపు రావాలి. సార్, ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను. చరిత్ర సృష్టించాలన్న తెలుగుదేశం పార్టీయే, ఆ చరిత్రని చంద్రబాబు నాయకత్వంలో తిరుగు రాయాలన్న తెలుగుదేశం పార్టీయే. దేనికి ఏ రకమైన అనుమానం లేదు సార్. తర్వాత ఇంకొక విషయం మీరు చెప్పారు, క్రమశిక్షణ దాటితే వేటు ఖాయం అని చెప్పి. తప్పకుండా ఆ చర్యలు తీసుకోండి సార్. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో 2 నిమిషాలు అయిపోయింది సార్. ఈ 2 అంకెకి నాకు చాలా సంబంధం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు. నేను 2 సార్లు జిల్లా ప్రెసిడెంట్ని చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు విప్పు చేశాను, 2 సార్లు క్రమశిక్షణ సభ్యుడిగా చేశాను, 2 సార్లు రాష్ట్ర పార్టీ మెంబర్గా చేశాను, 2 సార్లు ఆర్ఈసీఎస్ చైర్మన్గా చేశాను. కానీ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్సీగా చేశానని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.